సిటీ ఆఫ్ డెస్టినీ, ద జ్యువెల్ సిటీ ఆఫ్ ఏపీగా పిలుచుకునే అద్భుతమైన నగరం వైజాగ్. ఇంకా చెప్పాలంటే ఆహ్లాదకర సముద్ర తీరం, పెట్టుబడులకు అనుకూల ప్రదేశం, ఏపీకి ఆర్థిక మణిహారం. ఇలా ఎన్నో విశేషాలు, మరెన్నో విశిష్టతలు కలిగిన సిటీ వైజాగ్. అయితే ఇది నాణ్యానికి ఒకవైపే, మరోవైపు అక్కడ గాలి కాలుష్యం కోరలు చాస్తోంది. విశాఖ వాసులు ఊపిరి తీసుకోవడానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి. ఇటీవల నగరంలో గాలి నాణ్యత సూచి 350గా నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇకనైనా అధికారులు పట్టించుకోకపోతే సిటీ ఆఫ్ డెస్టినీగా పిలిచే వైజాగ్ నగరం సిటీ ఆఫ్ డస్ట్గా మారే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరి ఎందుకు ఈ పరిస్థితి? ఏపీకి వెలుగు రేఖగా పిలిచే విశాఖ కాలుష్య కోరల్లో చిక్కడానికి అసలు కారణాలేంటి? దీనివల్ల భవిష్యత్తులో ఎదురయ్యే పరిణామాలేంటి? అధికారులు దీనికోసం తీసుకోవాల్సిన చర్యలేంటి? ఏపీకి ఆర్థికంగా, పర్యాటకంగా కీలక ప్రాంతం వైశాఖ. సహజ సౌందర్యం, ప్రశాంత వాతావరణం వైజాగ్ సొంతం. అందుకే తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది వస్తుంటారు. అంతేకాదు, విశాఖ పెట్టుబడులకు కేంద్రం కావడంతో గూగుల్ సహా అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. పోర్టు నగరం కావడం, భారత తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయం ఉండటంతో వైజాగ్ వ్యూహాత్మకంగా, భౌగోళికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటం మరో సానుకూలాంశం. అయితే ఇన్ని సానుకూలతల మధ్య ఆందోళన కలిగించేది ప్రతికూల అంశం. అక్కడ ఏటికేడు పెరిగిపోతున్న గాలి కాలుష్యం. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వైజాగ్ ఒకటి అనడంలో సందేహం లేదు. అదే స్థాయిలో ఢిల్లీతో పోటీ పడుతూ గాలి కాలుష్యం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సంబంధించి డిసెంబర్ 19న వైజాగ్ నగరంలో వాయు నాణ్యత సూచి AQI 350గా నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టేదే. కాలుష్య కోరల్లో చిక్కుకుని నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఢిల్లీలో డిసెంబర్ 19న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 316గా నమోదైంది. అంటే వాయు కాలుష్యం వైజాగ్ నగరం ఢిల్లీని దాటేసిందా అనే ప్రశ్నకు సమాధానం అవుననే చెప్పక తప్పదు. ఇదే కాదు, దేశవ్యాప్తంగా 130 నగరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం ర్యాంకుల్లో కాలుష్య నగరాల్లో ఔరంగాబాద్ తర్వాత విశాఖ 2వ స్థానంలో నిలుస్తోంది. పార్టిక్యులేట్ మ్యాటర్ 10 కట్టడిలో మెరుగుపడకపోగా 2017-18తో పోలిస్తే 2024-25లో ఇక్కడ 32.9% కాలుష్యం పెరిగింది. ఈ నివేదికలు గణాంకాలు పక్కన పెట్టినా నగరంలో అధిక సంఖ్యలో ప్రజలు కాలుష్య సమస్యతో ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. దుమ్ము, ధూళితో అవస్థలకు గురవుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో కూడా కాలుష్య నియంత్రణ చర్యలు సక్రమంగా లేవని ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై దృష్టి సారించాలని కలెక్టర్ల సమావేశంలో స్వయానా సీఎం చంద్రబాబు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు సూచించారు. అనకాపల్లి, విశాఖలో కాలుష్యం అధికంగా ఉంటుందని, నివారణకు శాస్త్రీయ పద్ధతులు పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. విశాఖ నగరంలో ఇంచుమించు 25 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరంతా ప్రధానంగా శీతాకాలంలో గాలి కాలుష్యం కారణంగా ఊపిరి తీసుకోవడానికే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ కాలుష్యానికి కారణాలేంటని చూస్తే పోర్టు నుంచి వచ్చే ధూళితో గాలి, చుట్టుపక్కల రసాయన పరిశ్రమలతో భూమి, నీరు పూర్తిగా కలుషితమవుతున్నాయి. ముఖ్యంగా విశాఖ వన్ టౌన్ నుంచి పోర్టు వైపు చూసినప్పుడు ధూళితెరలు నగరాన్ని కమ్మేస్తున్నాయా అన్నట్లు ఉంటుంది. పోర్టు నుంచి వచ్చే దుమ్ముతో పాటు పలు కంపెనీల నుంచి విడుదలయ్యే రసాయన వాయువులు, హైడ్రోకార్బన్లు గాలిలో కలుస్తున్నాయి. అసలే గాలిలో తేమ శాతం ఎక్కువ ఉండే చోట పరిశ్రమల
నుంచి విడుదలవుతున్న కర్బన ఉద్గారాలు ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. వైజాగ్ పోర్ట్ అథారిటీ ఏంటంటే కస్టమర్కి మంచి డీల్ ఇవ్వాలని వాళ్ళు అక్కడ స్టోర్ చేస్తారు. డెమరేజ్ కూడా ఛార్జ్ చేయరు. కస్టమర్ ఏమంటే ఏదో స్టీల్ ప్లాంట్ లేదంటే పవర్ జనరేషన్ ఏదో ప్లాంట్ ఉంటుంది ఒరిస్సా, మధ్యప్రదేశ్ అక్కడ ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారు, మీ దగ్గర ఉంచండి, మనకు కావాలప్పుడు తీసుకుందాం. సో ఇలాగా ఇక్కడ ఉండిపోతుంది. మనకి చిన్న క్వాంటిటీస్ కోల్ వచ్చినప్పుడు మాన్యువల్గా హ్యాండ్లింగ్ చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి వైజాగ్లోని, స్టీవెడోరాజు మామూలు జేసీబీ తోటి మాన్యువల్ లేబర్ తోటి హ్యాండిల్ చేశారు. మనం చాలా రిక్వెస్ట్ చేసాం పోర్ట్ అథారిటీకి, కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయింది. ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో మొత్తం కాలుష్యానికి పోర్ట్ ఒకటే కారణమా? నిత్యం పరుగులు తీసే లక్షల వాహనాలు, మిగిలిన పరిశ్రమల ఉద్గారాల సంగతేమిటి? పోర్టు నుంచి ఏ కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి? విశాఖను కాలుష్య కేంద్రంగా మార్చడంలో వాటి పాత్ర ఎంత? మిగిలిన కాలుష్య కారకాల్ని ఏ మేరకు నియంత్రిస్తున్నారు? వైజాగ్ అభివృద్ధి, రాష్ట్ర పురోగతికి పోర్టు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఆ పోర్టు నుంచి వచ్చే దుమ్ము, ధూళితో నగరం ఉక్కిరిబిక్కిరి అవుతుండటమే సమస్య. ప్రస్తుతం పోర్టు నుంచి ఎక్కువగా బొగ్గు, ముడి ఇనుము వంటివి రవాణా అవుతున్నాయి. ఇక్కడి నుంచి ఏటా 90 మిలియన్ టన్నుల సరుకు లావాదేవీలు జరుగుతుండగా అందులో ధూళిని వెదజల్లే కాలుష్య కారకాలే అధికం. 120 లక్షల టన్నుల స్టీమ్ కోల్, 60 లక్షల టన్నుల కోకింగ్ కోల్, ముడి ఇనుము, సల్ఫర్, అమ్మోనియా వంటి రసాయనాలు పోర్టు ద్వారా రవాణా అవుతున్నాయి. గంగవరం పోర్టు నుంచి నిత్యం వేలాది ర్యాక్ల బొగ్గు రైళ్లలో ఇతర ప్రాంతాలకు వెళ్తోంది. ఫలితంగా పరిసర ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకుని స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టన్నులు కొద్దీ పొల్యూషన్ వదిలేస్తుంది. ఈ పొల్యూషన్ అలా గంగవరం కానీ గాజువాకలో ఉండి 5 లక్షల మంది ప్రజానీకం పూర్తిగా ఆ ప్రాంతం మొత్తంగా కూడా విధ్వంసం అయిపోయింది. అబార్షన్లు అయిపోతున్నాయి, కళ్ళు పోతూ ఉన్నాయి, రెస్పిరేటరీ ప్రాబ్లం, శ్వాసకోశ ప్రాబ్లం వచ్చేస్తున్నాయి, కిడ్నీ ప్రాబ్లం వచ్చేస్తున్నాయి, లివర్ ప్రాబ్లం వస్తున్నాయి. ఆ పైన టెర్రాస్ మీద ఉండే మంచినీళ్ళన్నీ కూడా బొగ్గు అలా ఇంట్లోకి బొగ్గు వచ్చేస్తుంది. అన్నం వండుకొని గిన్నెలు ఇంట్లో పెట్టేసుకుంటూ వాటన్నిటి మూతల మీద కన్నా పడుతున్నాయి. ఇంట్లో నడుస్తూ ఉంటే కాళ్ళన్నీ కూడా నల్లగా అయిపోతూ ఉన్నాయి. ఇంత దారుణంగా ఉంటే మరి ఆ పోర్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే ఉండే పని, ఆ పోర్టు ఏమన్నా లోకల్ గంగవరం పోర్టు గాజువాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇస్తున్నాయా? విశాఖపట్నం అనేటువంటి పర్యావరణం కాపాడగలిగినటువంటిది. విశాఖపట్నంలో పర్యావరణం కాపాడలేకపోతే దేశంలో ఎక్కడ కాపాడలేము. అంత అద్భుతమైనటువంటి అటవీ సంపద ఉంది, అద్భుతమైన కొండలు ఉన్నాయి, సముద్ర తీరం ఉంది ఒక పక్కన. ఇక్కడ 100% పొల్యూషన్ లేనటువంటి మహానగరంగా దీన్ని తీర్చిదిద్దుతుంది. కానీ పాలకులు పెట్టుబడి యొక్క లాభాల కోసం, కార్పొరేటు రాజకీయ నాయకుల యొక్క వ్యాపారాల కోసం దీన్ని విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఈ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున రావాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తాం. విశాఖలో కోరమాండల్ వంటి రసాయనిక పరిశ్రమలతో పాటు హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఈపీసీఎల్, రిలయన్స్ వంటి చమురు రిఫైనరీలు ఉన్నాయి. వీటి నుంచి ఎక్కువ నైట్రస్, సల్ఫైడ్ వాయువులు విడుదలవుతున్నాయి. భౌగోళికంగా చూస్తే విశాఖకు 3 వైపులా కొండలు, ఒకవైపు సముద్రం ఉన్నాయి. శీతాకాలం గాలిలో వేగం తక్కువ, దీంతో కాలుష్యం దూరంగా వెళ్లలేని పరిస్థితి. ఫలితంగా పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే పొగ గాల్లోనే ఉండి నగరాన్ని కమ్మేస్తోంది. పైకి వెళ్లాల్సిన కాలుష్య కణాలు కిందనే నిలిచిపోయి నగరంలోని పలు ప్రాంతాల్లో వ్యాపిస్తున్నాయి. దాంతోపాటు నవంబర్ నుంచి విశాఖలో గాలి దిశ మారి సముద్రంపై నుంచి పశ్చిమ దిక్కుగా గాలులు వీస్తుంటాయి. వైజాగ్ కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతోందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారికి క్లియర్గా ఏదైతే పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటిని ఎప్పటికెప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేస్తూ అక్కడ ఉన్న ఎగ్జాస్ట్లో పొల్యూషన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళు వాడుతున్న రా మెటీరియల్స్ ప్రాపర్గా స్టోర్ చేస్తున్నారా, ఓపెన్గా స్టోర్ చేస్తున్నారా. ఉదాహరణకి మన స్టీల్ ప్లాంట్ కానీ అదేవిధంగా పోర్ట్స్లో కానీ కోల్ అనేది ప్రాపర్గా స్టాక్ చేస్తున్నారా, అక్కడ కవర్ చేస్తున్నారా, దాని నుంచి మనకి ఏదైనా పొల్యూషన్ ఎక్కువగా ఉందా లేదా అనేది కూడా వివరించడం జరిగింది. దీని మీద కావాల్సిన స్ప్రేయింగ్ ప్రాపర్గా చేస్తున్నారా, చేయకుండా ఉన్నారా అనేది కూడా
పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం గాలి నాణ్యత సూచి 50 వరకు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. 50 నుంచి 100గా నమోదైనా కొంతవరకు ఓకే. 100 నుంచి 200 మధ్యలో ఉంటే మధ్యస్థం. అదే 200 నుంచి 300 మధ్యలో AQI నమోదైతే నాసికరం. ఇక 300 నుంచి 400 మధ్య ఉంటే అత్యంత నాసికరం. అంటే పీల్చుకోవడానికి కూడా సరైంది కాదు. అలాంటిది శీతాకాలంలో విశాఖలో AQI 300 దాటుతూ ఉండడం కలవరపరిచే విషయం. ఇందుకు పోర్టు, పరిశ్రమలతో పాటు నగరంలో 6 లక్షలకు పైగా ఉన్న ద్విచక్ర వాహనాలు, 1,50,000కు పైగా భారీ వాహనాలు కాలుష్యం పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో విమాన రాకపోకలకు కూడా అంతరాయం కలిగే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైజాగ్ నగరాన్ని కమ్మేస్తున్న కాలుష్యాన్ని తగ్గించడానికి అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విశాఖ పోర్టులో బొగ్గు నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కన్వేయర్ బెల్టులకు డస్ట్ సపరేషన్ సిస్టమ్స్, నిల్వలకు కవర్ షెడ్లు, బహిరంగ నిల్వలపై నీటిని చల్లడం, పరిశ్రమల చుట్టూ గ్రీన్ బెల్టుల నిర్వహణపై దృష్టి సారించాలి. పరిశ్రమల నుంచి రసాయనాలు గాలిలో కలవకుండా చూసుకోవాలి. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించని కంపెనీలపై కఠినంగా వ్యవహరించాలి. వీటితో పాటు నగరంలో విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలి. వైజాగ్ చుట్టుపక్కల అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంతో పాటు నగరంలో చెట్లు పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. గాలి కాలుష్యం, దానివల్ల వచ్చే జబ్బులు, పరిరక్షణ చర్యలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అప్పుడే వైజాగ్ కాలుష్యం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇవాళ విశాఖ నగరవాసులందరికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి ప్రాంతాన్ని తీర్చిదిద్దాలంటే పూర్తి స్థాయిలో లంగ్ స్పేస్ ఇంకా 100% ఇవాళ అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని అన్నింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఈ యొక్క కాలుష్య నగర రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలంటే CSR అంటే విశాఖపట్నం పోర్టర్స్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, హిందుస్థాన్ షిప్ యార్డ్ కానీ, జింగ్ కానీ వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇవాళ మొక్కలు నాటేటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున ఖచ్చితంగా విశాఖ నగరాన్ని ఒక ఆరోగ్య నగరానిగా, ఒక ఆహ్లాదకరమైన నగరానిగా, స్వచ్ఛ నగరానిగా తీర్చిదిద్దాలని చెప్పి ఇవాళ కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు.